హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి అంతా? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా అయితే బాగున్నానండి. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. దయచేసి ఏమనుకోవద్దు. మామూలుగా మనకు ప్రైవసీగా ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అందుకనే ఇంకా ఇక్కడ కొద్దిగా సౌండ్ అయితే వస్తుంది. ప్లీజ్ ఈ వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఈరోజు అయితే ఆకుపప్పు అయితే చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఆకుపప్పు ఎలా చేస్తున్నానో. ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ ఎవరైనా బిగినర్స్కి, బ్యాచిలర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందనేది అనే విధంతో చేస్తున్నాను. మొదటగా అయితే పప్పుని అయితే మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలండి. 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, టమాటాలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసుకోవాలండి. నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వాడను, ఎండుమిరపకాయలే వాడుకుంటాను. తర్వాత ఆకును కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసుకొని దాన్ని కూడా 2-3 సార్లు కడిగి దాంట్లో ఉన్న మట్టి అంతా పోయేటట్టు మంచిగా కడుక్కోవాలండి. చూడ్డానికైతే ఆకు బాగానే ఉంటుంది, కానీ దాంట్లో కడుగుతుంటే మట్టి అనేది బయటకు వస్తూ ఉంటుంది. మంచిగా కడిగి పెట్టుకోవాలండి. ఇంకేంటండి, ఇవాళ సండే కదా, ఏంటి స్పెషల్స్? నేనైతే సండే స్పెషల్ ఆకుపప్పు చేస్తున్నాను. ఇంకేంటండి, ఇప్పుడు అయితే ఈ పప్పు వేసుకున్న కుక్కర్ని అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇది 2-3 విజిల్స్ రానివ్వాలండి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా దీన్ని అయితే మిరపకాయలను అయితే మంచిగా మెదుపుకొని తిరగబాత వేసుకోవాలి. తిరగబాత అంటే ఇంకా మామూలే కదండి. తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, తిరగబాత గింజలు, ఇంగువ, ఇవన్నీ అయితే వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే తిరగబాతను అయితే పెట్టుకోవాలి. వీడియోలో తిరగబాత అయితే కొద్దిగా మాడినట్టుగా ఉంది, కానీ అదైతే ఏం మాడలేదండి. బాగుంది. ఇంకేంటండి, ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మంచిగా నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నందుకు. వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. అట్లే వీడియో అయితే చూస్తున్నారు, కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ దయచేసి లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్ పైన ఆల్ అనేది క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే ఈ వీడియో అనేది సెండ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడైతే మీరు ఈజీగా చూసేయచ్చండి. ఇంకేంటండి, చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా. చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇంకేంటండి, ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.